వెరీ గుడ్. ఒక బైబిల్ తీసుకురాబో, తొందరగా ఒక బైబిల్. మీరు బైబిల్ తెచ్చారా? మీరిద్దరు ఈ అన్న బైబిల్ బ్యాగ్ లో ఉంటుంది. బట్టల కవర్ ఉంది ఫస్ట్ జిప్ లో. ఆ బట్టల కవర్ లో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు బాప్తిస్మానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం బాప్తిస్మ కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమనివాసి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి తండ్రి, ఇదిగోనైనా మీ కుమారుడు నా సహోదరుడు ప్రసాద్ను బట్టి తండ్రి, ఇదిగోనైనా ఆయన మీ రాజ్యాన్ని మీరు ఈ లోకానికి పంపించిన మీ ప్రియ కుమారుడు ఒప్పుకొని తండ్రి, ఇదిగోనైనా సర్వసత్యంలోనికి బాప్తిస్మం తీసుకొని తండ్రి, ఇదిగోనైనా మీ రాజ్యంలో చేర్చబడి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి కుమారుని మీ రాజ్యంలో చేర్చుకోనమని తండ్రి, అందుకు సంబంధించినటువంటి మాటలు మీరే మా ద్వారా మాట్లాడాలని ప్రాధాన్యపడుతున్న ప్రతిమాలు కొంచెం అదేవిధంగా తండ్రి జరగనున్నటువంటి కార్యక్రమంలో మీ తోడు నీడను దయచేయమని మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారులు ఒక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించారు. యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థనానికి వేడుకొంచు ప్రతిమాలు కొంచున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఒక బైబిల్ తీసుకురాబో, తొందరగా ఒక బైబిల్. మీరు బైబిల్ తెచ్చారా? మీరిద్దరు ఈ అన్న బైబిల్ బ్యాగ్ లో ఉంటుంది. బట్టల కవర్ ఉంది ఫస్ట్ జిప్ లో. ఆ బట్టల కవర్ లో రైట్. శేఖర్ నేను చెప్తా ఉంటాను, నువ్వు చదువు. క్రైస్తవ్యంలో ప్రధానమైనటువంటిది ఈ బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం. ఎందుకు ప్రధానమైంది అంటే ఒక పెళ్లిలో లేదంటే ఒక భార్యాభర్తలు అనేటటువంటి వ్యవస్థ, వివాహ వ్యవస్థలో స్టార్టింగ్ వారిరువురిని జతపరిచేటటువంటి కార్యక్రమం ఎంత ఇంపార్టెంటో బాప్తిస్మం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది ఈ బాప్తిస్మంలోనే చాలా మంది తప్పు చేస్తున్నారు, పాపం కూడా చేస్తున్నారు. బాప్తిస్మంలో పాపం చేయడం ఏంటి అని అంటే జనరల్గా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు బాప్తిస్మానికి సంబంధించినటువంటి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, రాయించాడు వాక్యం. ఆ వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా గనుక మనం బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మం అనబడదు, తప్పిపోయినట్టు. ఎందుకంటే దేవుడు ఎంత కరాఖండిగా, ఎంత ఖచ్చితత్వంతో ఉన్నటువంటి వాడంటే సున్నా అయినను పొల్లైనను తప్పిపోను. కొంచెం అటు ఇటు అయినా ఆయన ఊరుకోడు. మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు, మనకి ఎంతైతే అర్థమవుతుందో అర్థమైనంత వరకు పర్ఫెక్ట్ గానే పాటిస్తూ వాటి ప్రకారంగా వాటిని అనుసరిస్తూ ముందుకు సాగటం అనేటటువంటి ఉత్తమం. తెలిసినా కూడా ఏం పర్లేదులే, ఏం కాదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాను అనుకో, ప్రమాదం మనకే. ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కరాఖండిగా దేవుడు చెప్పినటువంటి మాట బాప్తిస్మం ఒక్కటే అంటాడు. నిజమే, బాప్తిస్మం ఒక్కటే. కానీ ఆ ఒక్క బాప్తిస్మం నువ్వు ఎట్టబడితే అట్టు ఇచ్చేసి ఇక బాప్తిస్మం అయిపోయింది, ఒకటే బాప్తిస్మం అని అంటే ఎట్లా ఉంటుంది? బాప్తిస్మం ఒకటే కరెక్టే, అది ప్రతి స్టెప్పు, ప్రతి విషయం వచనం టు వచనం వెళ్ళాలి. కాబట్టి అయితేనే అది బాప్తిస్మం అవుతుంది. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో చేరినట్టు. ఎందుకంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించి ఆయన ద్వారా ఒక రాజ్యాన్ని, క్రైస్తవ్యం అనేది పరలోక రాజ్యం, పరలోకానికి సంబంధించిన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే బాప్తిస్మం తీసుకుంటేనే ప్రవేశించినట్టు. ఇందులో ప్రవేశించాలంటే బాప్తిస్మం తీసుకుంటేనే అనేటటువంటి విషయం ఒకసారి
3వ అధ్యాయము యోహాను సువార్త. 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం లేదా 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనమా 5వ వచనం చూడు. అది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నికోదేము అనేటటువంటి వ్యక్తి వచ్చేసి, పరిచయుడు వచ్చేసి, ఒక అధికారి ఆయన వచ్చేసి యేసుక్రీస్తును ఐడెంటిఫై చేసేస్తాడు. అంటే ఫస్ట్ థింగ్ యేసుక్రీస్తును ఎవరైతే పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేస్తాడో, ఏమని ఐడెంటిఫై చేశాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సూచక క్రియలు అద్భుతాలు చేసిన తర్వాత ఆ సూచక క్రియలు అద్భుతాలు స్వస్థతలు అవన్నిటిని చూసి నిజంగా ఎస్ ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని యొద్ద నుంచి పంపబడిన బోధకుడివి, దేవుడు నిన్ను పంపించాడు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, దేవుడు పంపిస్తే తప్ప నువ్వు రాలేదు, దేవుడు పంపించడం వల్ల నువ్వు వచ్చావు అనేటువంటి విషయాన్ని గమనించాడు. ప్రధానమైన అంశం అనమాట ఇది. యేసుక్రీస్తును గుర్తించాల్సిన విధానం ఇది. యేసుక్రీస్తును దేవుడు పంపించాడు అని ఎప్పుడైతే ఆయన గుర్తించాడో, గుర్తించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు చూడు. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్య ప్రవేశం, దేవుని రాజ్యములో ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే వచ్చన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు పలానా అని గుర్తించాడు. గుర్తించిన వెంటనే నేను పలానా కాదు అని చెప్పకుండా నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాడు. ఎస్ నువ్వు గుర్తించావు నన్ను, నేను దేవుని చేత పంపబడినటువంటి వాడను అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తించావు. ఓకే, గుర్తించిన తర్వాత ఏం చేయాలి అంటే, గుర్తించిన నీవు, ఎందుకంటే ఆయనకు దేవుడు తెలుసు. ఎవరికి? నికోదేముకి. నికోదేము గారికి దేవుడు ఎవరు తెలుసు. నెక్స్ట్ యేసుక్రీస్తు ఎవరో కూడా తెలుసుకున్నాడు. దేవుడు పంపించినటువంటి ఆయనని, దేవుడు పంపించినది ఆయనే. ఆయన ఎవరు అని అంటే దేవునికి ఏమైతాడు? కుమారుడు అవుతాడు అనేటటువంటిది వాస్తవం అది. సో ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు ఇదిగో దేవుని రాజ్యానికి డోర్స్ ఓపెన్ అయినాయి, నీకు నువ్వు ప్రవేశించాలంటే ఈ కార్యక్రమం చేయాలి అని అన్నాడు. ఏ కార్యక్రమం అయ్యాది అని అంటే, ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించాలి అని అన్నాడు. ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించడం ఏంటి ఆయనకు అర్థం కాదు. కొత్త కదా, అప్పుడే కొత్త కదా. అంటే ప్రపంచంలోనే బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టబడుతున్నటువంటి కాలం కాబట్టి అర్థం కాకపోవచ్చు. అలాగని డైరెక్ట్ గా ఏమైనా చెప్పాడా యేసుక్రీస్తు ప్రభువు గారు? బాప్తిస్మాన్ని మరో జన్మ, మరలా పుట్టటం అని చెప్పాడు. ఇదేందయ్యా ఎలా పుట్టేది, మరలా ఏమన్నా ప్రవేశించాలన్నా ఏంటి, తల్లి గర్భంలో ప్రవేశించాలన్నా ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు నెక్స్ట్ ఆయన ఇచ్చే సమాధానం చూడు ఒకసారి. మరలా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే సమాధానం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడుతున్నారు ఎందుకు? ఆశ్చర్యపడవద్దు. నెక్స్ట్, కాబట్టి ప్రాముఖ్యమైన 2 విషయాలు చెప్పేసి మనం కార్యక్రమం వెళ్ళిపోతాం. అతి ప్రాముఖ్యమైనటువంటిది ఇందులోనే 2 విషయాలు కనబడ్డాయి ఇక్కడ. ఒకటి బాప్తిస్మం తీసుకోవాలన్నాడు, దానికంటే ముందు యేసుక్రీస్తు ఎవరు గమనించాలి. ఎందుకంటే మనకు నిత్యజీవం రావాలంటే ఇద్దరు గురించి తెలుసుకోవాలి. అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్యజీవం అని చెప్పేసి యేసుక్రీస్తు తన ప్రార్థనలో చెప్పటం మనం గమనిస్తాం. 17వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్తలో చాలా ప్రాముఖ్యం. కాబట్టి తెలుసుకుంటేనే నిత్యజీవం. అది తెలుసుకున్న తర్వాతే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, లేదా ఈ రాజ్యంలో సంఘంలో ప్రవేశించాలి. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలో పదే చెప్పినటువంటి ఒక మంచి మాట చూపిస్తాను మీకు. ఇందులో 7వ వచనం చూసినట్లయితే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా నీవు నన్ను పంపితివని నమ్మిరి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తను ఆశిస్తున్న విషయం. యేసుక్రీస్తునే సపరేట్ గా దేవుడు అని చెప్పేసి నమ్మటం కరెక్ట్ కాదు, కానీ దేవుడు పంపించిన దేవుని కుమారుడు అని నమ్మటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాంతో పాటుగా 20వ వచనం చూడు, 17వ అధ్యాయం 20వ వచనం, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకం ఎలా నమ్మాలట? లోకం అంటే బట్టి కాదు, లోకం అంటే మనుషులందరూ ఏమని నమ్మాలట? దేవుడు యేసు ప్రభువును పంపాడు అని నమ్మాలట. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగునా అని చెప్పేసి మాట్లాడుతా ఉంటాడు. అవునా కదా?
కాబట్టి ఇరవై వచనం చూడు. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. ఎవరు వారు? అపోస్తలులు. అంటే పదే పదే ఆయన ప్రార్థనలు ఆయన ఊటంకించినటువంటి మాట కూడా అదే. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరో తెలుసు మనకు. తండ్రి ఎవరు? ఆయన ఒక్కడే దేవుడు, అద్వితీయ సత్యదేవుడు. ఇప్పుడు యేసు ఎవరు? దేవునికి కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి మనం. అని మనకు ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను ఎప్పుడు మీరకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అదే యోహాను సువార్త 20 అధ్యాయము 30-31. మరియు అనేక ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అని అన్నాడు. అంటే ఇవన్నీ రాయబడ్డాయి దేనికోసం అని అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని రాయబడ్డాయి. అలా నమ్మితే మీరు నా నామమందు జీవం పొందుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు, అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తును 100%, 90% కాదు, 99% కూడా కాదు, 100% యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు, లేదా యేసు క్రీస్తు దేవుని కుమారుడు, లేదా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఎట్లా మార్చి చెప్పినా క్రీస్తు అనే పదం ఉండాలి అందరూ. కాబట్టి ఆ విధంగా నమ్మి బాప్తిజం తీసుకోవాలి అనేటటువంటి విధానం మనకు ప్రామాణికం బైబిలే కాబట్టి బైబిల్లో ఉన్న దాని ప్రకారంగానే మన బాప్తిస్మం కానివ్వండి ప్రతిదీ వచనంలో ఉందా అని చూపించుకోవాలి మనం. ఇగో ఏ లెక్కల ప్రకారంగా నమ్మి నువ్వు బాప్తిజం తీసుకున్నావు అని అంటే ఈ ప్రపంచంలో యేసే దేవుడు, యేసు కూడా దేవుడు అనే నమ్మి కూడా బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వచ్చే ఆధారం లేదు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ విధంగా నమ్మి బాప్తిజం తీసుకోవాలి అని అంటే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 37 అంటే ఫిలిప్పు గారు నపుంసకుడు అయినటువంటి ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇస్తాడు. ఎలా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 37వ వచనం లేదంటే 35 నుంచి చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆలేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల, పూర్ణ హృదయంతో అంటే 100%, నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. నీ పూర్ణ హృదయంతో విశ్వసిస్తేనే పొందాలి, లేకపోతే లేదు. ఏమని అనంటే అతడు ఇచ్చినటువంటి ఆన్సర్ చూసినట్లయితే యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అలా ఉత్తరం ఇచ్చిన తర్వాత ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంత ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అన్నాడు. అలా నమ్మటం మంచిది అని చెప్పి శాఖపత్రిక 2:19 మనకు తెలుసు. సో దేవుడు ఒక్కడే నమ్మటం మంచిది. ఆ ఒక్కడు ఎవరు అని అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన ఆయన. మరి యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆ దేవునికి కుమారుడు అని చెప్పేసి నమ్మినటువంటి వారు మాత్రమే బాప్తిజం తీసుకోవడానికి అర్హులు. అలా మీరు నమ్ముతున్నారు కదా, వెరీ గుడ్. కాబట్టి రెండో విషయం వచ్చేసి మరొక కాంట్రవర్సీ ఏంటంటే ఏ నామంలో తీసుకోవాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా, లేకపోతే యేసు నామంలో తీసుకోవాలా అనేటటువంటి విషయం పెద్ద కాంట్రవర్సల్ మన క్రైస్తవ్యంలో కనబడుతుంది. అయితే దీన్ని అర్థం చేసుకునేటటువంటి విధానం ఏంటంటే నేను చెప్తాను, జాగ్రత్త విను. అపోస్తలుల కార్యము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఏముంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఉంటది. ఏమని? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వండి అని అంటారు, అవునా కదా? ఒరిజినల్ గా ఈ మధ్య కాలంలో నేను దీని గురించి బాగా స్టడీ చేసినప్పుడు అంటే 325వ సంవత్సరం క్రీస్తు శకం నైసియా సభ జరిగింది కదా, అక్కడి నుంచి ఒక అబద్ధ బోధ వెలుగులోకి వచ్చింది. ఆ అబద్ధ బోధ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే నైసియన్ క్రీడ్ అని చెప్పేసి ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. ఇంతకుముందు అపోస్తల క్రీడ్ ఉండేది. అపోస్తల క్రీడ్ అని అంటే ఏంటంటే సిద్ధాంతం, లేదంటే విశ్వాస ప్రమాణం అని చెప్పొచ్చు. సో అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని తీసివేసేసి ఆ రోజు నైసియా సభ ద్వారా కాన్స్టాంటైన్ అనేటటువంటి వ్యక్తి ఒక నైసియన్ క్రీడ్ అని చెప్పేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జరిగింది. చేయటం ద్వారా ఆ తర్వాతనే ఇక్కడ ఈ వచనాన్ని యాడ్ చేయటం జరిగింది. ఒరిజినల్ మత్తయి సువార్త ఏదైతే ఉందో అది నా దగ్గర ఉంది,
అంటే దాని ఎటువంటి ట్రాన్స్లేట్ కి గురి కాకుండా డైరెక్ట్ గా స్వహస్తాలతో మత్తయ్య గారు రాసినటువంటి ఆ పుస్తకం నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆ కాలంలో ఒక యేసుబియస్ అనేటటువంటి ఒక బిషప్, ఆర్సీఎం ఎక్కువ క్యాథలిక్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ బిషప్ ఆ కాలంలో కొట్లాడాడు. ఆ సభలో కూడా ఆయన గళం విప్పి మాట్లాడాడు. నా దగ్గర ఒరిజినల్ ప్రతులు ఉన్నాయి, అక్కడ ఈ పాదం లేదు, నా నామములో బాప్తిస్మం ఇవ్వండి అని అంటాడు అని అన్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు చాలా డౌట్ఫుల్ వచనం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. దాంతో పాటుగా ప్రాముఖ్యమైనటువంటి విషయం, అపోస్తులందరూ కూడా ఏమని చెప్పారు? యేసునామంలో బాప్తిసం తీసుకోండి, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. అయితే ఇక్కడ క్రైస్తవ్యానికి అర్థం కాని విషయం ఒకటి, క్రైస్తవ్యానికి అర్థం కాని విషయం ఏంటంటే యేసునామంలో బాప్తిస్మం తీసుకోవటం అంటే ఏంటి? అది అర్థమైందనుకో ఎవ్వరు రాంగ్ రూట్లోకి వెళ్ళరు. ఒకవేళ ఆ వచనం 325 తర్వాతనే యాడ్ చేయబడితే, ఒకవేళ అనుకుందాం యాడ్ చేయబడి ఉంటే, ఒకవేళ యాడ్ చేయబడినా కూడా మనం రాంగ్ రూట్ లోకి వెళ్ళాం, ఇబ్బంది పడం. ఎందుకంటే యేసునామంలో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోండి. యేసునామంలోనే అపోస్తులందరూ బాప్తిసం ఇచ్చారు. ఈ రోజు క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది అంటే నదిలో తీసుకెళ్లేసి, కాలువలో తీసుకెళ్లేసి, నీళ్ళల్లో తీసుకెళ్లేసి యేసునామంలో బాప్తిసం ఇస్తున్నా అని ఉచ్చరిస్తేనే యేసునామంలో బాప్తిసం ఇచ్చినట్టు అనే భ్రమలో ఉన్నారు. అది 100% భ్రమ అని అనాలి. ఎందుకు నేను భ్రమ మాత్రమే అని అంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిని గుంజీళ్లు, ఇప్పుడు చాలా మంది 3 సార్లు నీళ్ళలో కూర్చోబెట్టి లేపటం చేస్తారు కదా. అలా కూర్చోబెట్టి లేపినప్పుడు యేసునామంలో నీకు బాప్తిసం ఇస్తున్నానని చెప్పేసి కూర్చోబెట్టి లేపారు అనుకో, యేసునామంలో బాప్తిసం తీసుకునేటేనా అండి? ఉచ్చరించకపోయినా యేసునామంలో బాప్తిసం తీసుకోవటం అంటే ఏంటో బైబిల్ మనకు చెప్పింది. మనం సొంతంగా ఊహించడానికి ఏం లేదు. రోమేలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు ఒకసారి. బైబిల్ అంతా మెత్తగా అయింది ఎంత ముడిది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి. క్రీస్తు యేసులోనికి అంటే ఆలోచన చేయాలి కదా. ఇంకొకటి క్రీస్తు యేసు నామములోనికి అంటాడు. నామం లోపట ఎట్లా ప్రవేశించాలి, క్రీస్తు లోపట ఎలా ప్రవేశించాలి? నామం అనగానే మరలా క్రీస్తు వేరు నామం వేరు అని చెప్పేసి చూడొద్దు, అవునా కదా. అక్షరాన్ని పట్టుకొని వేరు వేరేని చూడొద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఆయనే గుర్తుకొస్తారు, అవునా కదా. యేసుక్రీస్తు అని ఈ లోకంలో చాలా మంది పేర్లు పెట్టుకున్నప్పటికీ, యేసు అని పేరు పెట్టుకున్నప్పటికీ యేసు అనగానే వీడు గుర్తుకురాడు. ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి యేసు గుర్తుకురాడు మనకు, అసలు ఆయనే గుర్తుకొస్తాడు, అవునా కదా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడట అని చెప్పేసి మనం స్వార్థ చేసాం అనుకో, నేను ఎప్పుడు చచ్చిపోయారా, నేను ఎప్పుడు తిరిగి లేచారా అని ఊళ్ళో ఉన్నటువంటి యేసు వచ్చాడు అనుకో, నీ గురించి కదా పక్కన దొరుకులు అంటాం, నీ గురించి కాదు ఇదే, ఆయన గురించి అన్నా, అవునా కదా. సో ఆ విధంగా ఇక్కడ యేసులోనికి అన్నా యేసునామంలోనికి అన్నా ఒకటే. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగురా అన్నాడు. అంటే ఆయన మరణములో పార్టిసిపేట్ చేయటం. నెక్స్ట్ లైన్, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏ విధముగా లేపబడేనో అదే విధముగా మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై, ఎవరి మరణంలో? యేసుక్రీస్తు మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు గుంజుళ్ళు తీసేటటువంటి వాడు పాతి పెడుతున్నాడా? గుంజుళ్ళు తీస్తున్నాడా నీళ్ళలో కూర్చోబెట్టి లేపటం, అవునా కదా. పాతి పెడితేనే నువ్వు క్రీస్తులో బాప్తిసం తీసుకున్నట్టు, క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నట్టు. ఉచ్చరిస్తే కాదు, నువ్వు ఉచ్చరించకపోయినా, అవునా కదా. అది మనకు అర్థం కావాలి, ఈరోజు క్రైస్తవానికి అర్థం కావాలి. కాబట్టి ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నెక్స్ట్ 5వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడినట్టు నువ్వు కూడా నీళ్ళల్లో పాతి పెట్టబడ్డవే అనుకో. అలా ఆ తర్వాత ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము, ఉండాలి కదా మరి అంటున్నాడు. అంటే ఆయనను సమాధిలో పాతి పెట్టబడినట్టుగా నేను లేదంటే మేము ఏం చేస్తాం? నీళ్ళలో పాతి పెట్టేస్తాం. ఇది క్రీస్తు మరణించి పాతి పెట్టబడిన రీతిగా పాతి పెట్టేస్తాం. ఆ తర్వాత వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని చేత తిరిగి లేపబడినట్టుగా, అంటే పునరుద్ధానం, ఆ పునరుద్ధానానికి సాదృశ్యముగా మరలా నేను లేపుతాం. ఇది ఎవరి నామంలో తీసుకున్నట్టు కదా, ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా.
దాంతో పాటుగా అపోస్తుల క్రీడ్ ఏంటి అంటే అపోస్తుల యొక్క సిద్ధాంతం లేదంటే అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణం ఏంటి అంటే దేవుడు ఒక్కడే నమ్మడం మంచిది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని హృదయపూర్వకంగా నమ్మాలి. దాంతోపాటు పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అని నమ్మాలి. లేదా పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దేవుని ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే యేసుక్రీస్తు ఈ లోకంలో నడియాడాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే యేసుక్రీస్తు అనేక అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని మాటలో పలికారు. అంటే దేవుని శక్తి చేత యేసుక్రీస్తు సమస్తం చేయగలిగాడు. ఎందుకనంటే కొలత లేకుండా ఆయనకు ఆత్మను దేవుడు అనుగ్రహించాడు అని మనకు 3:33-34 చూస్తే యోహాను సువార్తలో మనకు అర్థమైంది. కాబట్టి ఈ బిగ్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అవసరం లేదు మనకు. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి 19వ వచనం ఉన్నా లేకపోయినా అది నిజమైన, అది ఒకవేళ కల్పింపబడినప్పటికీ మనకి ఇబ్బంది లేదు. దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ఉంది అనే విషయం మనకు అర్థమైపోతుంది చాలు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం అనుకో, ఎలా తీసుకుంటే యేసునామంలో తీసుకున్నట్టు ఉచ్చరిస్తే కాదు, ఆయన మరణ పునరుద్ధానంలో పార్టిసిపేట్ అయితే యేసునామంలో తీసుకున్నట్టు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు కరెక్ట్గా అర్థం కావడం కోసం. అంటే అర్థం కావడం కోసం లోకంలో కొన్ని సినిమాలు వస్తుంటాయి. సినిమాలో హీరో రకరకాల స్టైల్ పడుతుంటాడు. డిప్ప కటింగ్ చేసుకోవటము, లేకపోతే రకరకాల స్టైల్లో షేవింగ్ చేసుకోవటము చేస్తారు. లేదంటే క్లాత్ కూడా, బట్టలు కూడా ఒక రకమైనటువంటి విధానంలో వాళ్ళు తొడుగుకుంటారు. అవే క్లాత్స్ అలాంటివే తొడుక్కొని అదే రకమైనటువంటి కటింగ్ చేసుకొని సమాజంలో కనపడ్డాం అనుకో, నిన్ను చూడంగానే వాళ్ళకి ఎవరు గుర్తుకొస్తారు? జనాలందరికీ ఫస్ట్ ఎవరైతే ఆ పనులన్నీ ఎవరైతే చేశాడో, సమాజానికి చూపించాడో, ఆ పేరే కదా గుర్తుకొచ్చింది. అదేవిధంగా మనం నీళ్ళలో దిగి పాతి పెట్టబడి, అంటే సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఎవరు గుర్తుకు రావాలి? అక్కడ ఎవరు కనబడుతున్నారు? అక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అలా చనిపోయి పాతి పెట్టబడి మరలా 3వ దినాన పునరుద్ధానుడైనటువంటి ఏకైక వ్యక్తి, దేవుని శక్తిగా కూడా పిలువబడినటువంటి యేసుక్రీస్తు. అవునా కదా? కాబట్టి యేసు నామములో బాప్తిస్మం అంటే అది అంతే తప్ప కూర్చోబెట్టినా నించోబెట్టినా, కొంతమంది అయితే ఇట్లా ముందుకు వంగబెడుతుంటారు, ముందుకు ముంచి లేపుతుంటారు. అలాంటి వీడియోలు కూడా చూశాను నేను కొన్ని. సో అది యేసునామములో బాప్తిస్మం ఇస్తున్నానని ఉచ్చరించినా అది యేసునామంలో కాదు. యేసునామములో ఇన్ ద సెన్స్ యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పార్టిసిపేట్ అవ్వటం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అది ప్రాముఖ్యమైనది. ఇక ఈ విధంగా రైట్ వేలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలి. ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ, ఏదో ఒక రకంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతు నువ్వు ఏదో ఒక రకంగా పనిచేయాలి. అలా చేస్తూనే ఆయన రక్తం, లేదంటే ఆయన రక్తానికి సదృశ్యమైన శరీరానికి సదృశ్యమైన రొట్టెలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే నా శరీరమును తిరిగి రక్తమును తాగుతాడో అతనిని నేను లేపుతాను అంటాడు. తినువాడే నిత్యజీవం గలవాడు అంటాడు 6వ అధ్యాయం యోహాను సువార్త. అంటే ఖచ్చితంగా తినాలి. అలా తింటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? మరణం నేను వచ్చేంత వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువులు వచ్చేంత వరకు మరణంను ప్రచురించుదురు అనేటువంటి విషయం కూడా మనకు మత్తయి 26 కానివ్వండి, మొదటి కొరింథీ పత్రిక 11:26 కానివ్వండి చూస్తే మనకు అర్థం అవుతుంది కదా. సో దాని ప్రకారంగా ఖచ్చితంగా మనం పనిచేయాలి. ఇలా ఆ విధంగా నువ్వు చేస్తూ ముందుకు సాగితే ఎక్కడ కూడా తప్పిపోయే అవకాశం ఉండదు, పడిపోయే అవకాశం ఉండదు. చక్కగా దేవునిలో సాగిపోతూ ఆత్మీయతలో వృద్ధి చెందుతూ, దేవుడు నేను వాడుకున్న సమయంలో, దేవుడు నిన్ను బహుబలంగా నిలబెట్టిన సమయంలో అద్భుతంగా సేవకు కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలా ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక క్షణాన, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమాధానకరమైనటువంటి ప్లేసులకి వెళ్తాం, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళే అవకాశం. ఇలా కాకుండా ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ స్టెప్ వేశారనుకో, చాలా మంది వేస్తున్నారు. గుంజులు తీపిచ్చి యేసునామంలో అనుకుంటున్నారు, తర్వాత రకరకాలైనటువంటి విధానంలో. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం చూపించి నేను పాఠం ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువులారు అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అన్నప్పుడు,
పరలోక రాజ్యం లేదా క్రైస్తవ్యంలో ప్రవేశం కొరకు అని చెప్పేసి నేను చూపించాను కదా. అందులో జరిగే మరొక కార్యక్రమం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38. 2వ అధ్యాయం 38 ఒకటి చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం, పాపాన్ని క్షమింపబడటం కోసం, మన పాపాలు, మనం చేసిన పాపాలు క్షమింపబడటం కోసం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అది లెక్క. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఎందుకు పొందాలయ్యా అంటే పాప క్షమాపణ నిమిత్తము. యేసుక్రీస్తు నామము ద్వారానే పాప క్షమాపణ లభిస్తుంది. పాపాన్ని క్షమించేది దేవుడు. ఎవరి ద్వారా క్షమిస్తాడు దేవుడు అంటే యేసుక్రీస్తు ద్వారా క్షమిస్తాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు నామములో అంటే మనకు అర్థమైపోయింది. ఆ విధానంలో నువ్వు బాప్తిస్మం తీసుకుంటేనే నీ పాపాలు క్షమింపబడతాయి తప్పించి అందులో అటు ఇటు అయినా కూడా నీ పాపాలు అంతే కదా. కాబట్టి ఒరిజినల్ గా బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రాముఖ్యమైనది విశ్వాసం. తర్వాత బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పార్టిసిపేట్ చేయటం. బాప్తిస్మం అనేటటువంటి గ్రీకు వర్డ్ ఏదైతుందో దాని మీనింగ్ పాతి పెట్టుట అనే అర్థాన్ని ఇస్తుంది. పాతి పెట్టుట ఆ వర్డ్ డైరెక్ట్ తీసుకొచ్చేసి బాప్తిస్మం అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేసరికి జనాలకు అర్థం కావట్లేదు. పాతి పెట్టుట అనే మాట ఉండినట్లయితే అద్భుతంగా ఉండేది. చాలా మందికి డౌట్ వచ్చేది. చాలా మంది గుంజులు తీపిస్తున్నారు చూసావా, అలాంటి వాళ్ళకి అర్థమైపోయేది. ఇదేంటండి పాతి పెట్టానంటున్నావు, నేను పాతి పెట్టలేదు కదా, నువ్వు అంటే పాతి పెట్టడం ఇలా కాదు కదా, నువ్వు కూర్చోబెట్టావు, గుంజులు తీపించినావు కదా అనే డౌట్ వచ్చు. రాకుండా ఈ వర్డ్ అలా ఉన్నట్టుగా తర్జుమా చేయటం వల్ల నీళ్ళలో పాతి పెట్టడమే. మెడ లేవాలిగా, మట్టిలో పాతి పెడితే మళ్ళీ లేవలేవుగా. మట్టిలో పాతి పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచారు. సో ఆయనకి ఇది సాదృశ్యమే తప్ప మనం కూడా రియల్ గా అలా చేయాలని కదా. సాదృశ్యం అంటే ఆయన్ని అంగీకరించడం. ఎస్, నా కొరకు దేవుడు పంపించిన దేవుని కుమారుడైన క్రీస్తు ఇతనే అని క్రియ రూపంలో అంగీకరించడం. జనరల్ గా విశ్వసించడం వేరు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అనుకో, అది కూడా విశ్వసించడమే. అందుకోసమే పౌలు గారు నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 19వ అధ్యాయంలో చెప్పారు. నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా అంటే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా అంటాడు. అంటే విశ్వసించడం అన్నా బాప్తిస్మం తీసుకోవడం అన్నా ఒకటే, కాకపోతే క్రియ రూపంలో విశ్వాసం. అది క్రియ రూపమైనటువంటి విశ్వాసం అనా కదా. వీడియో అని చెప్పమాట, నీ విశ్వాసానికి వీడియో రికార్డెడ్ పంచభూతాల సాక్షిగా, రైట్. ఆ కార్యక్రమంలో మరి బాప్తిస్మంలో ముందుకు వెళ్దాం. ఓకే కదా, క్లియర్ కదా, రైట్, వెళ్దాం. ఒక్కరు లేపలేం. डिस्टर्बेंस उस पे साउंड का तो और मीनिंग डिस्टर्बेंस आते ना लाग रो देखो हे जाता तनो राल्ट नहीं जा అర్థమవుతుందా? స్టక్ అవుతుందా? సరేరా, ఇక్కడ నిలబడు. ప్రార్థన చేసిన తర్వాత ఇది అవతల పెట్టేసి మనం పోదాం. వెరీ గుడ్. ఫస్ట్ అయితే
నువ్వు దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకొని ఆత్మ సహాయం నీకు అనుగ్రహించులాగున ఇప్పటి వరకు చేసిన తప్పులు పాపాలు వాటన్నిటిని క్షమించమని చిన్న ప్రార్థనను చేసుకొని మనసులో నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తాను. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి దేవా, ఇదిగో నాయన మీ కుమారుడు నా సహోదరుడు ప్రసాద్ని బట్టి ప్రార్థన చేయించును జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ఇదిగో నాయన 2000 సంవత్సరాల క్రితం మీరు ఏర్పాటు చేసినటువంటి రాజ్యములు తాను ప్రవేశించడానికి సిద్ధపడుచుండగా నా తండ్రి ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం, బ్రతిమాలు కూర్చున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ రాజ్య వ్యాప్తి కోసం వాడుకుని తండ్రి ఈ భూలోకానికి వచ్చినటువంటి మేమందరము కూడా మీ పని నిమిత్తం వాడబడి మీరు నా మహాలోకానికి చేరుకోవాలి కాబట్టి తండ్రి నా తండ్రి ఇదిగో నాయన అందు నిమిత్తమై మీరు ఏర్పాటు చేసినటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి ఈ బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం ద్వారా మీరు అందరినీ స్వీకరిస్తున్నారు కనుక నా తండ్రి ఇదిగో నాయన మీరు ఆనందపడేటటువంటి కార్యక్రమం, మీరు సంతోషించేటటువంటి కార్యక్రమం తండ్రి. బాప్తిస్మం తీసుకొనబోచుండగా తనను మీ రాజ్యంలో చేర్చుకోండి. అదేవిధంగా తను ఇప్పటివరకు చేసిన తప్పులో ప్రార్థనలు క్షమించండి, ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుచు బ్రతిమాలు కొనుచు ఈ ప్రార్థనను మీరే తండ్రి ఇదిగో నాయన పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదంతో మీ బిడ్డ నింపమని కోరుచు బ్రతిమాలు కొనుచు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్ఠ నామముననే ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాం కర తండ్రి, ఆమేన్. यीशु का नाम सबसे प्यारा, सबसे अलग और सबसे है मीठा, उसका वचन सबसे न्यारा, सबसे अलग और सबसे है मीठा। गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में, गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में, क्योंकि जन्नत में एक ही नाम है, क्योंकि जन्नत में एक ही नाम है। यीशु का नाम सबसे प्यारा, सबसे अलग और सबसे है मीठा, उसका वचन सबसे न्यारा, सबसे अलग और सबसे है मीठा। स्वर्गदूत भी हर पल हर दिन यही नाम भजते हैं, दुनिया वाले
को। गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में। गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में। क्योंकि जन्नत में एक ही नाम है, क्योंकि जन्नत में एक ही नाम है। यीशु का नाम सबसे प्यारा, सबसे अलग और सबसे है मीठा। उसका वचन सबसे न्यारा, सबसे अलग और सबसे है मीठा। इस नाम से रोगियों को चंगाई मिलती है। इस नाम से चाहने वालों को जिंदगी मिलती है। पाते हैं जो उस नाम को, पाते हैं वो एक नई शांति को। गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में। गाओ रे गाओ आत्मा में, झूमो नाचो आत्मा में। क्योंकि जन्नत में एक ही नाम है, क्योंकि जन्नत में एक ही नाम है। यीशु का नाम सबसे प्यारा, सब